హాయ్ గైస్, ఇప్పుడే మనమైతే రుషికొండ బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పక్కన ఎక్కడైతే పారాగ్లైడింగ్ కూడా ఉంది. మనిషికి 250 ఛార్జ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ వస్తే పక్కా ఒక్కసారి విజిట్ అవ్వండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్ నన్ను. చూడండి లోపల పార్క్ ఎంత నీట్గా ఎంత అందంగా ఉందో మీకు చూపిపోతుంది. కొబ్బరి చెట్లు అచ్చం గోవాలో ఉన్నట్టుంది ఫ్రెండ్స్. అక్కడక్కడ పూరుగులుసులా కూర్చోడానికి మంచిగా నైస్గా ఉంది. చూడొచ్చు అక్కడక్కడ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి మనకు కావాల్సినవి. పార్కులోకి వచ్చేస్తే పార్కులో చాలామంది ఉన్నారు. ఇవాళ వీకెండ్ అవుతుంటూ పిల్లలతో హడావిడిగా ఉంది పార్క్ మొత్తం. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి విజిట్ అవ్వండి వచ్చి రుషికొండ బీచ్. పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూసుకోవచ్చు. బోట్స్ కొంచెం 2 months అయితే సముద్రంలోకి చేపల వేటకి వెళ్తాయి బోట్స్. చూడవచ్చు చింటూ బరోస్ కూడా సముద్రంలో బాగా ఆడుకుంటున్నారు. ఈ రాక్ బీచ్ కొంచెం ఇక్కడ ఫేమస్ ఫ్రెండ్స్. ఒక్కసారి వచ్చి విజిట్ అవ్వండి. ఇక్కడ ఇన్స్టాలో పిక్స్ పెట్టుకునే వాళ్ళు చాలామంది వచ్చి వీడియోలు రీల్స్ కూడా తీసుకుంటారు. ఇక్కడే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక బ్లూ వాటర్ కొంచెం చాలా మెయింటెనెన్స్ ఎక్కువ చేస్తారు ఈ బీచ్కి. అందుకే ఇంత పేరు వచ్చింది. అసలు వేస్టేజే ఉండదు. చాలా బాగుంటాయి. బ్లూ కలర్లో ఉంటాయి వాటర్, కొంచెం ప్యూర్గా చూసుకోవచ్చు. చుట్టుపక్కల మొత్తం బ్లూ కలర్లో వాటర్ బల్గా ఉన్నాయి. ఫ్యామిలీస్తో వస్తే పక్కాగా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు బీచ్లో. ఇప్పుడే సాయంకాలం అయింది, కొంచెం 6 అలా అయింది. అయినా మాత్రం క్రౌడ్ మాత్రం తగ్గలేదు. ఫుల్గా ఉన్నారు. నైట్ 11 దాకా ఉంటారంట. బీచ్ బయట పెట్టి అన్నీ అమ్ముతున్నారు. చూడొచ్చు చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ. బీచ్లోకి వెళ్ళి టీషర్ట్లు, టోపీలు, మొత్తం క్యాప్లు మొత్తం దొరుకుతాయి. లేడీస్కి, బాయ్స్కి, జెంట్స్కి. షాపులు, పానీపూరి బండ్లు, మొత్తం మొక్కజొన్న పత్తులు అన్నీ అవైలబుల్.